హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాచారం, తార్నాక, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మిగతా ప్రాంతాల్లో కూడా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం పూట ఇటు మధ్యాహ్నం కూడా ఎండ కాసింది. దీంతో ఉక్కపోత కూడా కొంతవరకు పబ్లిక్ కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ సడన్ గా ఒక్కసారిగా ఇప్పుడు సిటీలో మాత్రం సడన్ గా వాతావరణం చేంజ్ కావడంతో ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం అయితే దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇటు నాచారం, తార్నాక, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో ఇటు మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఇటు వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా వాళ్ళ కీలక సూచనలు కూడా చేసింది. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, సిటీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఈ రోజు ఉదయమే వాతావరణ శాఖ కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి కూడా ఒక్కసారిగా సిటీలో వాతావరణం చేంజ్ కావడంతో పలు చోట్ల భారీ వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల కూడా మబ్బులు కూడా కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు సాధారణంగా ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అక్కడక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కువగా జనరల్ గా వర్షం పడినప్పుడు కానీ పడకపోయినప్పుడు కానీ ఎక్కువగా ఇటు మాదాపూర్ నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు, ఇటు పంజాగుట్ నుంచి మొదలుకుంటే కోటి వరకు కూడా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది. కాబట్టి ఇక మరి వర్షం పడితే మాత్రం ఇక మరి పరిస్థితి దారుణంగా ఉంటది. దాదాపు హాఫ్ అన్ అవర్ వెళ్లేటువంటి రూట్ కి దాదాపు 2 నుంచి 3 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ నిండుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా భారీ వర్షం పడితే మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఎక్కువగా సిటీ ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షం పడుతున్నప్పటికీ మరి మరో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లో మాత్రం సిటీ వ్యాప్తంగా మేజర్ గా ఇటు సెంట్రల్ జోన్ తో పాటు ఇటు అన్ని చోట్ల కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడితేనే వర్షం హైదరాబాద్ లో పరిస్థితి ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తాయి. ఎక్కడికైనా మ్యాన్ హోల్స్ నిండుకపోయి వాహనదారులకు పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంటుంది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే మరి ఇటు వాతావరణ శాఖ కూడా ఒకవైపు సూచించింది, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీములు కూడా ఒకవైపు అలర్ట్ కూడా జారీ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏ క్షణానైనా కూడా సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇటు అల్వాలు, నాచారం, తార్నాక, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇటు ఉరుముల మెరుపులతో భారీ వర్షం పడుతుంది. కొన్ని చోట్ల ఎదురుగాలులా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో మేబీ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లో మాత్రం సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. మరి జనరల్ గా సాయంత్రం 6 గంటల నుంచి ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో మరి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి కొంతమంది ముందుగానే బయలుదేరాలని కూడా ఇప్పటి వరకు అయితే ఇటు వాతావరణ శాఖ, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఎంప్లాయీస్ అంతా కూడా ఇటు ప్రైవేట్ గానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ గానీ ఒకేసారి రోడ్లపైకి వస్తే మరి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. హెవీగా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం మరి ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా, ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా ఈ యొక్క ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి అయితే హైదరాబాద్ లో తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొంతవరకు అయితే చూసుకొని మూవ్ అవ్వాలని కూడా ఇప్పటివరకు అయితే వాతావరణ శాఖతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఎక్కడికక్కడ ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలతో పాటు ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు హైడ్రా టీంలు కూడా రంగంలోకి దించారు. మరి ఎందుకంటే దాదాపు మనం లాస్ట్ 1 వీక్ కూడా చూస్తాం హైదరాబాద్ లో కురిసినటువంటి హాఫ్ అన్ అవర్ భారీ వర్షానికే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా వరద నీరు చేరి ఇబ్బంది కూడా తలెత్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎక్కువగా ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. వైశాలి, సతీష్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎక్కువగా? ఇప్పుడైతే జనరల్ గా ఇటు మాదాపూర్ నుంచి మొదలుకుంటే జూబ్లీ చెక్ పోస్ట్, బంజారాస్ రోడ్ నెంబర్ 12 తో పాటు ఇటు మాసప్ ట్యాంక్ పరిసర ప్రాంతాలు కూడా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 5 నుంచి 10 నిమిషాలు వెళ్లేటువంటి రూట్ కే దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు బంజారాస్ నుంచి మొదలుకుంటే ఇటు పంజాగుట్ట వరకు కూడా ఎక్కువగా వెహికల్స్ అన్ని కూడా
ఇటు రోడ్డుపై కూడా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు పంజాగుట్ నుంచి సికింద్రాబాద్ వరకు, ఇటు మరోవైపు ఇటు పంజాగుట్ నుంచి కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు కూడా అక్కడక్కడ ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. మరి ట్రాఫిక్ పోలీసులు అయితే కొన్ని చోట్ల లేనప్పటికీ మరి కొన్ని చోట్ల మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా ఉదయం నుంచి కూడా హెచ్చరిస్తుంది కాబట్టి మరి కొంతమంది ఆఫీస్ నుంచి ఇళ్లలో కూడా ముందుగానే బయలుదేరారు. కొంతమంది గౌట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ముందుగా వెళ్ళడంతోనే ఎక్కువగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అక్కడక్కడ మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తప్పట్లే కనిపిస్తుంది. అయితే 2 రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కదా, మరి దాని ప్రభావం ఏమైనా ఉందా ఇప్పుడు? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా దీనిపై ఇటు వాతావరణ శాఖ కూడా ఇప్పటికే పలు కీలక సూచనలు కూడా చేసింది. ఎందుకంటే మరో 2 రోజులు కూడా ఇటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉంది కూడా మరి దీని ప్రభావంతో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా పాటు ఇటు ఉమ్మడి 10 జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలను కూడా సూచించింది. మనం లాస్ట్ వీకే చూసాం. దాదాపు 4 రోజులు పడిన వర్షానికే మొత్తం జనాలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. కాబట్టి మరి మరో 2 రోజులు ఇటు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ముందుగానే ఇటు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాలతో పాటు కొన్ని జిల్లాలు అంటే ఇటు కరీంనగర్ గానీ, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల్, ఇటు నల్గొండ, వరంగల్ జిల్లాలో మాత్రం కొంతవరకు ఇప్పటి వరకు అయితే మబ్బులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మరి నైట్ వరకు మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే పలు చోట్ల సిటీ శివారు ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతుంది. కాబట్టి మరి ఆ యొక్క పరిస్థితి కూడా ఇటు సిటీ వ్యాప్తంగా కూడా వర్షం వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మరో హాఫ్ అవర్ నుంచి 1 అవర్ లో భారీ వర్షం పడే సూచన ఉన్నట్టు కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే పలు చోట్ల కూడా కారు మబ్బులు కూడా కమ్ముకున్నాయి. కాబట్టి నేపథ్యంలో మరో హాఫ్ అవర్ నుంచి 1 అవర్ లో సిటీలో భారీ వర్షం నుంచి ఓ మోస్తారు వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి వాహనదారులు కానీ పబ్లిక్ కానీ అప్రమత్తంగా ఉండాలి. మరి ముందుగా ఆఫీస్ నుంచి ఇల్లులోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారిగా ఇటు ఎంప్లాయీస్ అంతా కూడా రోడ్లపై వస్తే మాత్రం ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది. కాబట్టి దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు వాతావరణ శాఖ కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం మరి హాఫ్ అన్ అవర్ లో మరో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లో మాత్రం సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కూడా మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎవరైనా అత్యవసరం ఉంటే తప్ప కూడా బయటకు వెళ్ళొద్దు. మరి ఇప్పటికే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇంటికి చేరుకోవాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఇటైతే ఇటు వాతావరణ శాఖతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఎవరైనా వర్షం పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం లేదు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.